ఏప్రిల్ 30 దేవుని వాక్య ధ్యానం. నీ గర్భఫలము నీ భూఫలము దీవింపబడును. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 4వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినాన్ని చూచే ధన్యత దేవాతి దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి ప్రభువుకి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనమందరం దేవునిలో స్థిరపరచబడి ఆయనతో కలిసి ముందుకు వెళ్ళటానికి ఆయన ఇచ్చిన ఈ మంచి దినమును బట్టి, విశేషంగా ఏప్రిల్ నెలంతా కూడా ప్రభు మనలను కాపాడి చివరి దినమున ఆయనను స్తుతించేటువంటి ధన్యత ప్రభు మనకి దయచేశారు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, మన జీవితంలో ఈ యొక్క మాసం అంతా కూడా మన ప్రయాణాలలో, మన పనులలో అన్నిటిలో మన దేవుడు మనకి తోడై ఉన్నాడు. మన కుటుంబాన్ని ఎంతగానో దీవించినటువంటి ప్రభువు నీ గర్భఫలము నీ భూఫలము రెండింటినీ కూడా దీవించబడతాయి అనే వాగ్దానముతో ప్రభు మనలను బలపరుస్తున్నాడు. నిజమే, అలాంటి వాగ్దానము మన జీవితంలోనికి రావాలంటే మనము ఆయన మాటను శ్రద్ధగా వినేవారంగా ఉండాలి. ఎవరైతే దేవుని మాటను శ్రద్ధగా వింటారో, ఆయన ఆజ్ఞాపించినటువంటి విషయాల ప్రకారంగా నడుచుకుంటారో అలాంటి వారిని ప్రభు అలా దీవిస్తాను. నీవు ఎప్పుడు కూడా పైవానిగానే ఉంటావు తప్ప క్రిందగా ఉండవు అని ప్రభు అనేకమైన ఆశీర్వాదాలతో నింపుతూ ఉన్నాడు. ఇలాంటి ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకోవడానికి ఆయన మాటను శ్రద్ధగా వినేవారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని మాటను మనం వింటామో నీ గర్భఫలము ఆశీర్వదింపబడుతుంది. మనలో చాలామంది పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయాలని అంటారు కానీ వారు ప్రార్థన చేయరు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు కానీ వీరు మాత్రం సరైన మార్గంలో నడుచుకోరు. ఈ రోజున దేవుని సేవకునికి ఒక మాట చెప్తూ ఉన్నాను. నీవు దేవుని మార్గంలో నడుచుకుంటే ప్రభువు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ భూఫలాలను దీవిస్తాడు. అంతేగాని మనము మనకు నచ్చిన మార్గంలో నడుచుకుంటూ మన బిడలు దేవునిలో ఎదగాలని, దేవుని చేత ఆశీర్వదింపడాలని కోరుకోవడం అనేది అది చాలా అవివేకమవుతుంది. ప్రియ విశ్వాసి, దేవుడు అంటున్నాడు, నీవు ఆయన మాటలను ఆలకిస్తే నీ గర్భఫలాన్ని నేను దీవిస్తాను, నీ భూఫలాన్ని నేను దీవిస్తాను. నిజమే, మరి మనము ఈ రోజు నుండి దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క బాటలో నడుచుకునే వారంగా ఉందామా? తద్వారా మన కుటుంబాలు, మన బిడలు దీవింపబడతారు. అట్టి కృప దేవుడు మీకు, మీ బిడలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడే ఉన్నారు. ఈ విశేషమైన దినం నీ బిడల జీవితంలో గొప్ప మేలులను మీరు దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ ఎల్లవెల్లలా తోడుగా ఉండి నడిపించి, దీవించి, బలపరచి ఆయన బిడలగా మిమ్మలను ఉన్నతమైన స్థితిలో నిలుపునుగాక. ఆమేన్.